తమిళనాడు ప్రజలు టీవీకే చీఫ్ విజయ్కి అవకాశం ఇచ్చారని, కానీ గవర్నర్ సంఖ్యాబలం చూపించాలని కోరటం కరెక్ట్ కాదన్నారు ఏపీ మాజీ మంత్రి ఆర్కే రోజా. అసెంబ్లీలో బలాన్ని చూపించాల్సి ఉంటుంది, కానీ గవర్నర్ సంఖ్యాబలం పేరిట ప్రభుత్వ ఏర్పాటును ఆపడం సరైంది కాదన్నారు. ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు ఆస్తులు కాపాడుకోవడం కోసం రాష్ట్రానికి అన్యాయం చేశారన్నారు. ఇక 2 ఏళ్లలో ప్రభుత్వం ఒక్క ప్రాజెక్టునైనా పూర్తి చేసిందా అని ప్రశ్నించారు. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతరకు వెళ్లారు ఆర్కే రోజా. పవిత్రమైన తిరుమల లడ్డూని అవమానించారని అన్నారు. ప్రసాదాన్ని అపహాస్యం చేయడం బాధాకరమని చెప్పారు. సో నాకు తెలిసి తాతయ్యగుంట గంగమ్మ తల్లి టెంపుల్కి వచ్చిన మొదటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారే అనుకుంటాను. అలాగే అందరూ కూడా వస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే గంగమ్మ తల్లి గొప్పదనం ఇప్పటికే అందరికీ తెలుసు, ఇంకా కూడా తెలిసే అవకాశం ఉంటుంది. అమ్మను దర్శించుకొని కొండకు వెళ్ళి స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీ కాబట్టి అది కంటిన్యూ చేయాలని అందరినీ కోరుకుంటున్నాను. ఎన్నికల ప్రచారంలో విజయ్ జగన్ ఉన్న ఫోటోకు అభిమానిస్తే చాలా ప్రేమగా దాన్ని ఎత్తి చూపించడం జరిగింది. ఒక ముఖ్యమంత్రి క్యాండిడేటు పక్క రాష్ట్రంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి ఫోటో పట్టుకోవాల్సిన అవసరం లేదు. అయినా పట్టుకున్నారంటే అర్థం ఏంటి? జగనన్న లాంటి నాయకత్వం నేను ఇస్తాను అని ఆయన చెప్పకనే చెప్పాడు. యాక్చువల్గా నాకు తెలిసినంత వరకు మెజారిటీ ఉన్న వాళ్ళు అడిగినప్పుడు యాక్చువల్గా అసెంబ్లీలో బల ప్రదర్శన నిరూపించుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అలా కాకుండా ముందే నాకు బల ప్రదర్శన చూపించండి తర్వాతే ఇస్తాము అనేది మరి దాన్ని వాళ్ళు పరిశీలిస్తే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ప్రజలందరూ కూడా విజయ్ కావాలి, ఒక అవకాశం ఇద్దాం అనుకున్నప్పుడు బల ప్రదర్శనలో ఆయన నిరూపించుకోలేకపోతే అప్పుడు ఎలాగో గవర్నర్ చేతిలో ఉంటుంది. అంతేగాని ముందే అది చెప్పడం అనేది ఓటేసిన ప్రతి ఒక్కరికి చాలా బాధగా ఉంది అనేది తెలుస్తుంది. కాబట్టి ప్రజాభిప్రాయాన్ని గౌరవించి వాళ్ళు వెంటనే అది జరిపిస్తే సక్రమంగా, సవ్యంగా, ప్రశాంతంగా బాగుంటుంది. అలాగే తిరుపతిలో పుట్టిన చంద్రబాబు నాయుడు కానీ ఆ పార్టీలో వాళ్ళు పవిత్రమైన కొండ మీద పవిత్రమైన లడ్డుని అబద్ధాలు, నోటికొచ్చిన అబద్ధాలతో ఎలా అవమానించారో ఈ రాష్ట్రంలో అందరూ గమనించారు. ఒక తప్పు చేసుంటే ఆ చేసిన వాళ్ళని సాక్ష్యాధారాలతో నిరూపించి అరెస్ట్ చేయండి, శిక్షించండి, ఎవరు ఏమనరు. కానీ మీ మీటింగుల్లో ఒక లీకులు ఇవ్వటం, ఆ లీకుల ఆధారంగా అధికారం ఉంది ఇక్కడ ఢిల్లీలో అని చెప్పి మీ ఇష్టానికి వెంకటేశ్వర స్వామిని, లడ్డూని, అలాగే ఏ విషయాన్నైనా కూడా అబద్ధపు ప్రచారం చేసి అవమానించాలని చూసుకుంటే మాత్రం ఎవరు ఒప్పుకోమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.